వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు. పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీఏ భాస్కర్, వివిధ శాఖల అధికారులు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 58వ డివిజన్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్న మేయర్ ధర్ని మధుకర్. డివిజన్ సమస్యలపై మేయర్కు వివరించిన కార్పొరేటర్ బొట్ల అనిత సత్యనారాయణ. ప్రజల సహకారంతోనే టీబీ రహిత సమాజం సాధ్యం. లక్షట్పేట మున్సిపాలిటీ ఇటిక్యాల గ్రామంలో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో డాక్టర్ సతీష్ కుమార్. మంచిర్యాల జిల్లాలో నూతనంగా ఎంపికైన గ్రామ పంచాయతీ సర్పంచులు, మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై క్యాతన్పల్లి మున్సిపల్ పరిధిలో గల అమ్మ గార్డెన్లో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీఏ భాస్కర్, అదనపు కలెక్టర్ పి చంద్రయ్య, పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడం జరిగిందని, ఈ క్రమంలో విధులు అధికారులపై గ్రామ పంచాయతీల సర్పంచ్లకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టడం జరిగిందని, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్న ఫైళ్ల క్లియరెన్స్ తదితర అంశాలపై కార్యాచరణ, సమాజ హిత అంశాలపై ప్రణాళికలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ పంచాయతీరాజ్ మున్సిపల్ యాక్ట్ల గురించి ప్రజా ప్రతినిధులకు సంక్షిప్తంగా ఈ శిక్షణ తరగతుల్లో వివరించడం జరుగుతుందని అన్నారు. ఇటీవల మున్సిపల్ పాలకవర్గం ఏర్పాటు చేయబడినందున అభివృద్ధి కొరకు నిధులు మంజూరు అవుతాయని, ఈ నిధులను సక్రమంగా వినియోగిస్తూ ప్రజా ప్రయోజనకర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమల్లో ప్రజాప్రతినిధుల విధులు, అధికారాలు తెలుసుకొని ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి ప్రజా సంక్షేమం దిశగా కృషి చేయాలని తెలిపారు. మంచిర్యాల డీసీపీఏ భాస్కర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఎంపికైన ప్రజాప్రతినిధులు తమ భవిష్యత్తు, రాజకీయ జీవితం గురించి ఆలోచించకుండా యువత, భావితరాల భవిష్యత్తు ఆలోచించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాని గురించి కొన్ని అంశాల గురించి నేను చెప్తాను. ఫస్ట్ అంటే ఈ 1998లో మన 10 థీమ్స్ ఏమైనా పెడుతున్నాము అంటే దానికి సంబంధించిన కన్సర్న్ కౌన్సిలర్స్కి, కన్సర్న్ పంచాయత్ సంబంధించిన పంచాయత్ సెక్రటరీ ఆర్ సర్పంచెస్కి ఏం రోల్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ 1998 ప్రోగ్రామ్స్ ఎందుకు పెట్టడం జరిగింది? లాస్ట్ 3 monthsలో మనకి 2 ఎలక్షన్స్ జరిగినాయి. జీపీ సంబంధించిన ఎలక్షన్స్ జరిగినాయి, మున్సిపాలిటీ సంబంధించిన ఎలక్షన్స్ జరిగినాయి. జీపీ సంబంధించిన ఎలక్షన్స్ జరిగింది, మున్సిపాలిటీ సంబంధించిన ఎలక్షన్స్ జరిగింది. నా కొత్త వచ్చిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమేమి మనం స్కీమ్స్ చేస్తున్నాము, ఏ మనకి ప్రణాళిక ఏమైనా మన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి కొత్తగా ప్రణాళిక పెట్టేసి ఏమేమి పనులు చేస్తున్నామో దానిలో లోకల్ బాడీకి సంబంధించిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి దానిలో భాగస్వామ్యం ఉండాల్సింది. దాని నుంచి మాత్రమే మంచిగా రిజల్ట్ వస్తుంది. సో ఆ భాగస్వామ్యం ఎట్లా అవుతుంది అంటే ఫస్ట్ వాళ్ళకి ఓరియంటేషన్ ఇవ్వాలి. సో ఐ థింక్ సర్పంచెస్కి ట్రైనింగ్స్ జరిగింది. ఆల్ సర్పంచెస్కి ఐ థింక్ దాదాపు ట్రైనింగ్ జరిగింది. ఎవరెవరు అబ్సెంట్ అయ్యారో వాళ్ళ తప్ప మిగతా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం పెట్టి నేను కూడా కొన్ని ట్రైనింగ్ అటెండ్ చేశాను. మీ అందరితో మాట్లాడాను. దాని తర్వాత కౌన్సిలర్స్కి కూడా ట్రైనింగ్ అవుతుంది, బట్ కౌన్సిలర్స్ ఇప్పటి వరకు ట్రైనింగ్ కాలేదు. సో ఆ ట్రైనింగ్ ఎందుకు అవుతుంది అంటే మన రాష్ట్రంలో ఏమైనా పంచాయతీరాజ్ చట్టం ఉన్నాయి, మున్సిపల్ చట్టం ఉన్నాయి, దానిలో ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయి, దానిలో మీ అందరూ మీ డ్యూటీ ఎట్లా నిర్వహించాలి.
దాని గురించి ఉన్నాయి. కానీ దట్ ఈస్ నాట్ సఫిషియంట్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఇంపార్టెంట్ అంశాల మీద మీ కంట్రిబ్యూషన్ ఎట్లా ఉండాలి, మీ కంట్రిబ్యూషన్ తోటి మనం ఏమేమి చేయగలుగుతాము, దానికి సంబంధించిన అవగాహన కరెక్ట్గా ఉంటే మాత్రం మనం చేస్తాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మార్పు వచ్చింది. ఫస్ట్ థింగ్ ఇప్పుడు సపోజ్ నార్మల్గా చెప్తే ఈ స్కూల్ మెయింటెనెన్స్ మొత్తం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మాత్రమే చూస్తున్నారు. దాదాపు మనకి జిల్లాలో 25 crore వర్క్ అమ్మ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు నిర్దేశించిన మేరకు ఇక్కడికి ఇచ్చేసిన మంచిర్యాల జిల్లా గ్రామ సర్పంచులకు, మున్సిపల్ కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు, చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు, మేయర్, డిప్యూటీ మేయర్లకు నా యొక్క స్వాగతం. ముఖ్యంగా ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికల్లో భాగంగా నూతనంగా ఎన్నికైన ప్రజాసేవలో ముందుండి ప్రజలకు మంచి చేయాలనే మంచి సంకల్పంతో ఎన్నికైన గ్రామ స్థానిక సంస్థల ప్రతినిధులకు అండ్ పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులకు ఈ శిక్షణా కార్యక్రమాన్ని ముందస్తుగా ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే మీరు ఎంతో ఉత్సాహంతో ప్రజాసేవలో ఉండాలని, మీ యొక్క వ్యక్తిగత సమయాన్ని, కుటుంబ సమయాన్ని కూడా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడము, ఈ సందర్భంలో రాబోయే 5 సంవత్సరాలు మీరు ఏ విధంగా ప్రజలకు సర్వీస్ చేయాలి, ప్రజల యొక్క మన్ననలు పొందాలి, మీ యొక్క రాజకీయ ఉన్నతి కానీ, మీ యొక్క వ్యక్తిగత పరపతి కానీ ఏ విధంగా పెరగాలని అంటే ఇట్లాంటి శిక్షణా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. గౌరవ కలెక్టర్ గారు కానివ్వండి, అడిషనల్ కలెక్టర్ గారు కానివ్వండి, ఇప్పటి వరకు మీకు ఒక పీపీటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాలు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకు మనం ఏమి ఇవ్వాలి, ప్రజాప్రతినిధులుగా ఈ యొక్క భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలి, వాట్ స్టేట్స్ మ్యాన్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్స్. దీన్ని తెలుగులో చెప్పాలంటే రాజకీయ నాయకుడు అనే సాధారణ రాజకీయ నాయకుడు వచ్చే ఎలక్షన్ల గురించి ఆలోచిస్తారు. కానీ రాజనీతిజ్ఞుడైన రాజకీయ నాయకుడు వచ్చే తరాలు ఎలా ఉండాలని ఆలోచిస్తారు. అలాంటి రాజనీతిజ్ఞులుగా ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 58వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల అనిత సత్యనారాయణ ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ను ఆకస్మికంగా పర్యటించి కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ 58వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల అనిత సత్యనారాయణలు మాట్లాడుతూ 58వ డివిజన్ నివాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిన్నటి రోజున మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్ బొట్ల అనిత సత్యనారాయణ వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. కార్పొరేటర్ చేసిన విజ్ఞప్తికి అనుగుణంగా ఈరోజు 58వ డివిజన్లో పర్యటించడం జరిగిందని, ముఖ్యంగా రైల్వే ట్రాక్ వెంబడి నివాసం ఉంటున్న కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం జరిగిందని అన్నారు. వారు రైల్వే ట్రాక్ వెంబడి చెత్తా చెదారంతో డ్రైనేజీలు కూరుకుపోయి భరించలేనంతగా దుర్వాసన వస్తుందని వినతి పత్రంలో పేర్కొనడంతో వారిని అడిగి వారి సమస్యలను తెలుసుకున్నామని, ఈ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఈరోజు లేనప్పటికీ స్వయంగా కాలనీకి వచ్చి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. కాలనీ వాసులు కూడా వారి ప్రాంతాల్లో చెత్తా చెదారం పేరుకుపోకుండా ఎవరి ఇంటిని వారు పరిశుభ్రంగా ఉంచుకునేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 59వ డివిజన్ కార్పొరేటర్ మాధవ్ శెట్టి, సత్యనారాయణ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 58వ డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేటర్ గారు కొట్ల అనిత సత్యనారాయణ గారు ఏదైతే నిన్నటి రోజున మున్సిపల్ కార్యాలయంలో మాకు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ని ఆనుకొని ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ వ్యవస్థ ఏదైతే అండర్ గ్రౌండ్ ట్రైను, అదేవిధంగా రైల్వే ట్రాక్ని ఆనుకొని ఉన్నటువంటి ట్రైన్ చాలా రోజుల నుంచి అక్కడ సమస్య ఉంది. చెత్త చెదారం మొత్తం నిండిపోయి ఇళ్లలోకి మురుగునీరు వస్తుందని చెప్పేసి వారు మాకు ఫోటోలతో సహా నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. దానిలో భాగంగా వెంటనే సంబంధిత అధికారులకు సూచనలు చేసి నేటి రోజున మేము వస్తాము, అక్కడ సిబ్బందిని పెట్టి ఆ ప్రాంతం అంతా కూడా చనువు చేయాల్సిందిగా వారికి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా నేటి రోజున ఈ ప్రాంతం అంతా 58వ డివిజన్ ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలు ఏవేవైతున్నాయో వాటన్నింటినీ మేము వెళ్ళి చూసి పర్యవేక్షించి సంబంధిత అధికారులకు ఎక్కడెక్కడైతే ఏ సమస్యలు ఉన్నాయో ఆ విభాగానికి సంబంధించిన అధికారులకు కూడా అక్కడ నుండే మేము చెప్పడం జరిగింది. తద్వారా త్వరలో ఆ సమస్యలన్నీ కూడా పూర్తి చేయవలసిందిగా వారికి చెప్పడం జరిగింది. అందులో భాగంగా రైల్వే ట్రాక్ను ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే ట్రైన్ ఉందో ఆ ట్రైను మేము కూడా చూసినాం, చాలా అధ్వానమైన పరిస్థితి ఉన్నది. కార్పొరేటర్ గారి నిన్న మాకు చెప్పిన దాని ప్రకారంగా మేము వచ్చి ఈరోజు సిబ్బందితో పాటు మున్సిపల్ అధికారులు కూడా రావడం జరిగింది. సిబ్బందితో ఆ ప్రాంతం అంతా కూడా చెత్త చెదారం ట్రైన్లో ఉన్నటువంటి మురుగు దానికి సంబంధించిన ఏదైతే వేస్టేజ్ ఉందో అంతా కూడా తీసి ఆ ట్రైన్ మొత్తం క్లియర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే నిన్న మొన్నట్లో కూడా ఈ ఓవర్ బ్రిడ్జ్ పక్కన ఉన్న డ్రైనేజ్ అంతా క్లీన్ చేసినప్పటికీ ఈ ప్రాంత వాసులు కూడా కొంచెం మీరు కూడా మా పరిస్థితిని అర్థం చేసుకొని మన ఇంటి ముందు మనం శుభ్రంగా ఉంచుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామనే నినాదంతో మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అని ఒక నినాదంతో మేము చాలా చక్కటి డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి ఈ స్పెషల్ డ్రైవ్ వార్డు పరిధిలో లేనప్పటికీ మరి ఇక్కడ ఉన్న సమస్య అధికంగా ఉంది కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో కొంతమంది సిబ్బందిని పెట్టి మేము క్లియర్ చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా మాకు సహకరించి తీసిన వెంటనే మళ్ళీ మీ ఇంట్లో ఉన్న చెత్త చెదారాన్ని తీసుకొచ్చి ఆ రోడ్ల మీద వేయడం, ఆ డ్రైనేజీలో వేయడం, మేము ఎంత చేసినా మీ సహకారం అనేది ఉంటేనే మంచిర్యాలని శుభ్రంగా ఉంచగలుగుతాం. మీరు ఈ రకంగా నిన్న తీసిన ట్రైన్లోనే ఈరోజు మళ్ళీ అదేవిధంగా చెత్త మొత్తం నిండుకుపోయి ఉంది. ఆ రకంగా చేయకండి, మాకు మీరు సహకరించండి. లేని పక్షంలో కొద్ది రోజులు చూసి మీకు ఇంకా అవగాహన కల్పించి అప్పటికి కూడా ప్రజల్లో మార్పు రాకపోతే ఎవరెవరైతే ఆ రకంగా ఇళ్ల ముందు చెత్త చెదారం ఉందో వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకొని ఆ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంతవరకు పోకముందే మీరు మాకు సహకరించి అభివృద్ధిలో పాటుపడడానికి మీ సహాయ సహకారాలు మాకు అవసరం కాబట్టి ఆ విధంగా మీరు మాకు సహకరించాలని కోరుకుంటూ ఈరోజు భాగంగా ఏంటంటే ఈ మోరీలు కానీ ఇవన్నీ ఏం క్లీన్ లేవని చెప్పి దానిలో భాగంగా సార్ రావడం జరిగింది. సార్ అన్నీ చూశారు, మాకు కూడా చేపిస్తామని చెప్పి మాట ఇచ్చారు. చాలా సంతోషం. 58వ డివిజన్ పారిశుద్ధ పరిరక్షణలో భాగంగా ప్రజాపాలనలో పారిశుద్ధమైనటువంటి కార్యక్రమంలో భాగంగా 59వ డివిజన్లకు మన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు మరియు 59వ డివిజన్ కార్పొరేటర్ మాధవశెట్టి సత్యన్న గారు రావడం జరిగింది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలను మేము మేయర్ గారికి వివరించడం జరిగింది. రైల్వే ట్రాక్ దిక్కున్నటువంటి మోరీ ఏదైతే చాలా దీర్ఘకాలికంగా క్లీన్ చేయక ప్రజలు అనేకటువంటి ఇబ్బందులు పడుతున్నారు. దానిలో నుంచి మురికి కాలువల నీరు ఇళ్లలోకి వచ్చి ప్రజలకు అనేక ఇబ్బందులై అనారోగ్యానికి గురయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి కనుక వారిని ప్రత్యేకమైనటువంటి రిక్వెస్ట్ చేసి మేము ఈరోజు సార్ను తీసుకురావడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించి మా వాడకు వచ్చినందుకు మేము వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి కింది స్థాయి వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి తప్పకుండా ఈ పనిని సకాలంలో తీర్చాలనేటువంటిది హామీ ఇవ్వడం జరిగింది. చేస్తుండ్రు పనులు కూడా. దయచేసి ప్రజలు కూడా దీనికి పూర్తి సహకారం అందించాలని, ఇక ముందు కూడా ప్రజలు ఈ విధంగా చెత్తా చెదారాన్ని మోరీలో వేసినట్టయితే కఠినంగా వ్యవహరించవలసి వస్తుందని సందర్భంగా మేము తెలియజేయడం జరిగింది. ఇక ముందు నుంచి కూడా ప్రజలు దీన్ని సహకరించి మోరీలలో చెత్త కానీ పారిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి చుట్టుపక్కల ప్రాంతంలో కూడా నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అభివృద్ధి కోసం సహకరించండి, పారిశుద్ధంగా ఉంచండి, వాటిని అభివృద్ధి పరచడంలో మనం ముందు భాగం ఉందామని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఇచ్చిన హామీ మేరకు లక్షట్పేట మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి.
పట్టణంలో ప్రధాన రహదారులను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉత్కూరు చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు రహదారి ఇరువైపుల విస్తరణకు మున్సిపల్ మరియు టౌన్ ప్లానింగ్ అధికారులు బుధవారం రాత్రి నుంచి మార్కింగ్ పనులు ప్రారంభించారు. అధికారుల సమాచారం ప్రకారం ఉత్కూరు చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు రహదారిని 80 అడుగుల వెడల్పు, పాత బస్టాండ్ నుంచి మహాలక్ష్మి వాడ ఇటిక్యాల పోచమ్మ గుడి వరకు 30 అడుగుల వెడల్పు చేయనున్నారు. అదేవిధంగా పాత బస్టాండ్ నుంచి గోదావరి ఘాట్ వరకు రహదారిని 60 అడుగుల వెడల్పు చేయనున్నట్లు తెలిపారు. రోడ్ల విస్తరణ పనులు పూర్తయితే పట్టణంలో ట్రాఫిక్ మరియు పార్కింగ్ సమస్యలు తగ్గుతాయని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరి సహకారంతోనే త్వరలో టీబీ రహిత భారతదేశం సాధ్యమవుతుందని వెంకట్రావుపేట వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. గురువారం లక్షట్పేట మున్సిపల్ పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో నిర్వహించిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలకు క్షయవ్యాధి టీబీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షట్పేట మండలంలోని కొత్తూరు గ్రామాన్ని ఇటీవల టీబీ రహిత గ్రామంగా ప్రకటించినట్లు తెలిపారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా 2వ విడతలో అనుమానితులందరినీ వద్దకి వెళ్లి పోర్టబుల్ మొబైల్ ఎక్స్రే ద్వారా పరీక్షలు నిర్వహించి వ్యాధిని గుర్తిస్తున్నామని తెలిపారు. 60 సంవత్సరాలు పైబడిన వారు, బీపీ, షుగర్ ఉన్నవారు, గుట్కా, అంబార్, బీడీ, సిగరెట్, మద్యం సేవించేవారు, అలాగే గతంలో క్షయవ్యాధి సోకిన వారి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఈ వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకొని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రజలు ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ రోజు నిర్వహించిన శిబిరంలో 90 మందికి ఎక్స్రే పరీక్షలు, 20 మందికి తెమడ పరీక్షలు, 100 మందికి షుగర్, బీపీతో పాటు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేసినట్లు డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీ సూపర్వైజర్ సురేష్, ఎంఎల్హెచ్పి అంజలి, హెల్త్ అసిస్టెంట్లు గఫూర్, ఇసాక్ అహ్మద్, ఏఎన్ఎంలు విజయదర్శిని, చిలకమ్మ, ఆశా వర్కర్లు హైమావతి, విజయ పద్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సతీష్ కుమార్. నేను వైద్యాధికారిగా పిహెచ్సి వెంకట్రావుపేటలో పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఇటిక్యాలలో టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా టీబీ క్యాంపు నిర్వహించడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు మరియు గౌరవ డిఎంహెచ్ఓ గారు, పిఓ గారి ఆదేశాల మేరకు పోర్టబుల్ ఎక్స్రే మిషన్ని గ్రామాల ఇంటింటి వద్దకే తీసుకురావడం జరిగింది. ఎవరైనా టీబీ అనుమానితుల లక్షణాలు లైక్ దగ్గు వారానికి మించి ఉండడం, జ్వరం కానీ వారానికి మించి ఉండడం, బరువు తగ్గడం, ఆకలి మందగించడం, ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నచో వారు ఈరోజు ఇటిక్యాలలో చేస్తున్నాం. రేపు ఉత్కూరు చౌరస్తాలో కూడా ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని నేను మనవి చేసుకుంటున్నాను. వారే కాకుండా ఇంకెవరైనా సిగరెట్, గుట్కా తినేవారు కానీ, ఇంకా తంబాకు తినేవారు కానీ, ఈ అలవాట్లు ఉన్నచో 60 ఏళ్ళ పైబడిన వారు మరియు డయాబెటీస్ ఉన్నవారు కూడా ఫీవర్ విత్ దగ్గు వారం రోజులు కనుక తగ్గకపోయినట్లయితే ఎక్స్రే ఉచితంగా తీసుకోగలరని కోరుకుంటున్నాను. నిన్న మహాలక్ష్మి వాడలో కూడా ఒక 80 మందికి ఉచితంగా ఎక్స్రే తీయడం జరిగింది. ఈరోజు కూడా 60 మందికి తీయడం జరిగింది. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లక్షట్పేట పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్క కౌన్సిలర్ సహకరించాలని మున్సిపల్ చైర్మన్ దొంతు అంజలి, వైస్ చైర్మన్ మొత్కూరి రాజేశ్వరి పేర్కొన్నారు. గురువారం లక్షట్పేట మున్సిపాలిటీ మొదటి సాధారణ సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రతి వార్డు కౌన్సిలర్ ప్రజలతో సమీపంగా ఉండి వారి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం జరిగే సంతను రోడ్డుపై నిర్వహించకుండా వేరే స్థలం కేటాయించాలని, అలాగే కరీంనగర్లో చౌరస్తాలో ఉన్న 3 మేకల మండీలకు వేలంపాట నిర్వహించి మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేలా చూడాలని 9వ వార్డు కౌన్సిలర్ వడ్డేపల్లి రాజలింగయ్య మున్సిపల్ చైర్మన్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే లక్షట్పేట మున్సిపాలిటీలోని 3వ వార్డులో రోడ్డు విస్తరణలో నిరుపేదల ఇల్లు ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయని, వారికి ఇబ్బంది కలగకుండా పనులు చేపట్టాలని 3వ వార్డు కౌన్సిలర్ పెట్టెం తిరుపతి మున్సిపల్ చైర్మన్ మరియు కమిషనర్ విజయ్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. ఇక పట్టణంలో 14వ వార్డులో రోడ్డు విస్తరణ పనుల్లో 40 ఫీట్లకు బదులుగా 35 ఫీట్లకు తగ్గిస్తే వ్యాపారస్తులకు ఇబ్బంది ఉండదని 14వ వార్డు కౌన్సిలర్ మైలారపు సుధాకర్ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మొత్తానికి సమావేశం సాదాసీదాగా కొనసాగింది. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ దొంతు అంజలి, వైస్ చైర్మన్ మొత్కూరి రాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, మేనేజర్ రాజశేఖర్, మున్సిపల్ కౌన్సిలర్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఒక పెద్ద భారం కూడా వేయడం జరిగింది. ఎందుకంటే ఎలక్ట్ కాబడిన ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి తమ తమ వార్డులలో ఉన్న సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యలు మీరు తెలుసుకొని ఒక ప్రణాళికను సిద్ధం చేయవలసిందిగా మన ప్రజాపాలన ప్రగతి ఈ ప్రణాళిక 6/3/2026 నుండి మనకు జూన్ 12/2026 వరకు 99 రోజుల ప్రణాళికను ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజల వద్దకే మనం వెళ్ళి ప్రజల సమస్యలు ఏమున్నాయి వాటిని తెలుసుకొని వాటిని ఒక ప్రణాళిక పద్ధతిగా తయారు చేసుకొని ఎంతవరకు మీకు బడ్జెట్ ఆమోదం తెలుపుకోవాలి అనే దానిపైన ఇది మనం సిద్ధం చేసి సమర్పించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారు కూడా మనకు సర్పంచ్ వీళ్ళంతా యువకులు కొత్తగా మేము ఏమైనా మనం అందరం కలిసి మంచిగా పనులు దర్శించుకున్నారు. యువకులు ఏదో మనం ఏం లేదు కానీ మనకి కొత్తగా ఏమైనా మనం అంతా ఒక్క కుటుంబంలో ఉన్నట్టు స్థాయికి పనిచేసి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు. పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్, వివిధ శాఖల అధికారులు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 58వ డివిజన్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్న మేయర్ ధర్ని మధుకర్. డివిజన్ సమస్యలపై మేయర్కు వివరించిన కార్పొరేటర్ బొట్ల అనిత సత్యనారాయణ. ప్రజల సహకారంతోనే టీబీ రహిత సమాజం సాధ్యం. లక్షట్పేట మున్సిపాలిటీ ఇటిక్యాల గ్రామంలో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో డాక్టర్ సతీష్ కుమార్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.